సార్ మీరు చెప్పండి, టీచర్ ప్రొఫెషన్లో మీరు అనేక సంవత్సరాలు ఉన్నారు. సరే, టీచర్ రిలేటెడ్ ఇష్యూస్ని మీరు చాలా పరిష్కారం చేసే ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు అంటే మన రాష్ట్రంలో అంటే వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, 2 రాష్ట్రాల్లో కానివ్వండి, ప్రైవేటు విద్య విపరీతంగా పెరిగిపోయి ప్రభుత్వ విద్య చాలా తగ్గిపోయి నాసిరకంగా తయారయ్యి ఇవాళ సామాన్యులు చదువుకోలేనటువంటి పరిస్థితి తలెత్తింది. ఇక్కడ ప్రైవేటు విద్య ఏమో అదొక మాఫియాలాగా తయారైంది. దీనికి కారణం ఏంటి? దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా, లేకపోతే దీనిలోనే మనం కొనసాగే పరిస్థితి ఉందా? అంటే ఒకటి, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా మెరుగైన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు అనేటువంటిది ఒక భావన కూడా వచ్చింది. ఎందుకంటే సరి అయినటువంటి ఒక పాఠశాల గదులు లేవు, ఫెసిలిటీస్ లేవు, అంటే ఫర్నిచర్ కూడా లేదు, అంతేకాకుండా సరి అయినటువంటి ఒక టాయిలెట్స్ కూడా లేవు, నీటి సౌకర్యం కూడా లేదు, పరిశుభ్రంగా ఉంచేటువంటి ఒక వాతావరణం లేదు. స్కూల్ అంటే వాతావరణం, ప్రైవేట్ స్కూల్ అంటే ఒక వాతావరణం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఇట్లా బేరీజు వేసుకునే వరకు ప్రైవేట్ స్కూళ్ళ యొక్క పరిస్థితులు మెరుగ్గా కనబడుతున్నాయి. కాబట్టి పిల్లలకి ఏంటంటే తల్లిదండ్రులకు కూడా కొద్దిగా అవేర్నెస్ వచ్చింది. మంచి నాణ్యమైన విద్య లభించేటువంటి ఒక కేంద్రం, ఆ స్కూల్కి పోతే మంచి పాఠం వస్తుంది కావచ్చు, పద్యం వస్తుంది అనేటువంటి ఒక భావన కలిగింది. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతూ వచ్చినాయి. అంతే తప్ప ఇంటెన్షనల్గా ప్రైవేటు విద్యని ప్రోత్సహించలేదు. ఏ ప్రభుత్వం కూడా ఇంటెన్షన్గా ప్రోత్సహించినటువంటి ఎక్కువ ఉదంతం లేదు. మీరు గత 20 సంవత్సరాల నుంచి అయితే చూస్తున్నాం, వినూతనమైనటువంటి యొక్క నిధులని విచ్చలవిడిగా ఎంతంటే అంత నిధులు ఖర్చు పెడుతూ సరి అయినటువంటి అవకాశాలు మెరుగుపరుస్తూ మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపరుస్తూ మధ్యాహ్న భోజన పథకం ఇచ్చినాం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇస్తున్నాం, నిష్ణాతులైనటువంటి ఒక టీచర్లు. ఈ మధ్యకాలంలో కొద్దిగా టీచర్ల నియామకం లేకపోవచ్చు, కానీ గతంలో మాత్రం సంవత్సరానికి టీచర్ల నియామకం జరుగుతుంది. పర్యవేక్షణ ప్రభుత్వ పాఠశాలల మీద పర్యవేక్షణ సరిగా లేదు అనేటువంటిది ఆరోపణ కూడా ఉంది. ఈడ ఒకటే కాంట్రవర్షియల్ ఏడొస్తుందంటే, మనం అందరేమో పర్యవేక్షణ ఉండాలి అనేటువంటి ఒక భావన. ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే, ది హెడ్ మాస్టర్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ పర్యవేక్షణాధికారి. కాబట్టి ఆయనే పర్యవేక్షణాధికారి ఉన్నప్పుడు మళ్ళీ ఆయన మీద ఇంకొక పర్యవేక్షణాధికారి ఎందుకని ప్రభుత్వం ఆలోచన. కాబట్టి హెడ్ మాస్టర్ అనేవాడు ఈజ్ ఏ లీడర్. ఆయన లీడర్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి పాఠశాలను సమర్థవంతంగా నిర్వహణ సాగిస్తే, ఇప్పుడు మేము చూస్తున్నాం కొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు సమర్థవంతంగా నిర్వహణ జరుగుతున్నాయి. ఎక్కడనైతే ప్రధానోపాధ్యాయుడు లీడర్షిప్ యాక్టివిటీ చేస్తూ ఆ విధంగా నడుపుతుంటే బాగా నడుస్తున్నాయి. ప్రైమరీ స్కూళ్ళల్లో మాత్రం మీరు అన్నట్టుగా కొంత నిర్వీర్యమైన మాట వాస్తవం. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఒక అలొకేషనే కాకుండా ఉన్నటువంటి ఆ రోజుల్లో మన విద్యా వ్యవస్థలో ఎక్కడ పిల్లవాడు ఉంటే అక్కడికి స్కూల్ పెట్టాలని నినాదం తీసుకుపోయినాం. కాబట్టి ఒక్క పిల్లవాడు ఉన్నా ఒక స్కూల్ పెట్టినాం, 2 పిల్లలున్నా ఒక స్కూల్ పెట్టినాం. తదనుగుణ్యంగా టీచర్ల పోస్ట్ పెరిగినాయి, కానీ ఆడ ప్రమాణాలు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే టీచర్ను చెప్పాలంటే తరగతి గదిలో 20 మంది పిల్లలు అయితే ఉంటేనే ఏదో ఒక క్లాస్ రూమ్ లెక్క ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వాతావరణం కనబడాలి. ఆ వాతావరణం లేకపోయే వరకు నిర్వీర్యం అయ్యేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. దామాషాలో లేకుండా పోయింది. ఇలా మనం టీచర్లు సంఖ్య తక్కువ ఉందనేటువంటిది కూడా అపప్రద వస్తుంది. కానీ కరెక్ట్గా చూస్తే మాత్రం మీరు అన్నట్టుగా క్రమబద్ధీకరణ చేసి చూస్తే ఇలా టీచర్ పీపుల్ రేషియో దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రీతిగా 1:17 ఉన్నది మన రాష్ట్రంలో. అంటే 17 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నాడు. ఇక ఇంతకన్నా ఎక్కువ టీచర్ పీపుల్ రేషియో ఎట్లుంటుంది? కాబట్టి 30 ఉన్నది వాళ్ళ దాంట్లో. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అసలు టీచర్ అనేటువంటి ఎలిజిబిలిటీ లేనటువంటి వాళ్ళందరూ కూడా టీచర్లుగా పనిచేస్తారు. మన దగ్గర మంచి స్క్రీనింగ్ చేసి నిష్ణాతులైనటువంటి వారిని టీచర్గా అపాయింట్ చేస్తున్నాం. టీచర్లను బాగా అపాయింట్ చేస్తున్నాం, మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఇలా అదే అంగన్వాడీ పిల్లలు ఎవరైతున్నారో గతంలో మా వాళ్ళు ఆరోపణ చేస్తూ వచ్చారు, సార్ అక్కడ వాళ్ళను ప్రైవేట్ స్కూళ్ళల్లో కేజీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటుంది, మన దగ్గర లేదని. అంటే ఇలా అంగన్వాడీ పాఠశాలను కూడా ప్రైమరీ స్కూల్తో అనుసంధానం చేస్తున్నాం. అనుసంధానం చేయడం వల్ల ఏ పిల్లవాడు కూడా 2 సంవత్సరాల వయసు కాగానే పిల్లవాడు చేరేటువంటి అవకాశం వస్తుంది. ఆంగ్ల మాధ్యమం ఉండలేదు అని అంటే ఆంగ్ల మాధ్యమం కూడా పెట్టేటువంటి ఏర్పాటు చేసినాం. అందుకంటే 2 సంవత్సరాల్లో కొద్దిగా మార్పు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.